తులారాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ఈ మాసంలో వీళ్ళకి ఎవరైతే వృత్తి ఉద్యోగ విషయాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వీళ్ళకి మిత్రులు కూడా వీళ్ళకి శత్రువులు అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా బంధువులు స్నేహితుల ద్వారా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంటే ఈ యొక్క మనస్పర్ధలు మాటల్ని కంట్రోల్లో పెట్టుకుంటే కొంత గొడవలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే మరి మాసంలో అనుకూలత అనుకుంటున్నాం కదా, మరి అది ఏమిటి అంటే అక్కర్లేని విషయాల్లో కలవజేసుకోకుండా ఉండి పరిమితుల్లో ఉంటే మాత్రం మిగతా వాతావరణ పరిస్థితులు కానీ చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అన్నీ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కాస్త అనుకూలంగా ఉన్న వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏదైనా పనిముట్లు చేసేటప్పుడు అంటే ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా షార్ప్ వస్తువులు అంటే ఈ కత్తులు కటార్లు లేకపోతే ఏమైనా అగ్నికి సంబంధించిన పనులు ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం దృష్టి వాటి మీద పెట్టి పనులు అనేది చేయాలి. అలాగే ఆర్థిక వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది మెరుగుపడడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఏవైతే చేపట్టాలనుకుంటున్నారో ఆ విషయాల్లో మాత్రం కాస్త ముందుకు వెళ్ళే ధోరణి కూడా అనేది కొంచెం మార్చుకోవడం అనేది మంచిది. అలాగే విదేశీ ప్రయాణాలు అవి కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విషయాల్లో అనుకూలత, ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కూడా ఈ తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే అలా అని చెప్పి ఏదో పెద్ద